హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ రివ్యూకు స్వాగతం. బిగ్ బాస్ అయిపోయింది, బిగ్ బాస్ రివ్యూ ఏంటి అంటారా? నేను ఒకరికి సమాధానం బాకీ ఉన్నానండి, అందుకని చెప్పి ఈ వీడియో చేస్తూ ఉన్నాను. బిగ్ బాస్ 7 రియాలిటీ షో కాదు, ఒక ఫేక్ షో లాగా మారిపోయింది అని బిగ్ బాస్ 7లోకి 5 మంది వైల్డ్ కార్డ్స్ దిగిన ఆ రోజు నుంచి మొదలెట్టి ఆ వారం రోజుల్లో 3-4 సార్లు నా అభిప్రాయం నేను చెప్పాను. ఒక ఫేక్ షో లాగా బిగ్ బాస్ 7 రియాలిటీ షో మారిపోయింది అని చెప్పి. అయినా సరే ఇంకా ఎందుకు మరి బిగ్ బాస్ రివ్యూస్ ఇవ్వాల్సి వచ్చింది? అసలు బిగ్ బాస్ 1 నుంచి బిగ్ బాస్ రివ్యూస్ ఎందుకు ఇస్తూ వచ్చాను? కొన్ని కారణాలు ఉన్నాయి. అన్ని కారణాలు నేను ఇక్కడ చెప్పలేను, కానీ 1-2 కీలకమైన కారణాలు ఈ వీడియోలో నేను చెప్తాను. అన్నట్టు టీ మిక్స్చర్ ఎంజాయ్ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి, వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, నచ్చకపోతే డిస్లైక్ కొట్టండి, మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో రాసి మాతో పంచుకోండి. విషయానికి వస్తే మాది అనంతపూర్ జిల్లాలో పెనుగొండ. నేను ఒకసారి గుజరాత్ వెళ్ళినప్పుడు అక్కడ అడవిలో 2 సింహపు పిల్లలు దొరికాయండి. వాటిని సైలెంట్గా నా కారులో వేసుకొని తీసుకొని వచ్చాను. మధ్యలో చెక్ పోస్టులు, చెకింగ్లు ఇవన్నీ కూడా ఉంటాయి కదా, వాటన్నింటినీ తప్పించుకొని మరి ఆ 2 సింహపు పిల్లలను తీసుకొని వచ్చాను. అయితే అవి పెరిగి పెద్ద అవుతూ ఉన్నాయి. మా ఫామ్ హౌస్ ఉంటుంది పెనుగొండలో, అక్కడ ఆ 2 సింహాలను పెంచాను. దీనికోసం పెంచానంటే జనాభా విపరీతంగా పెరిగిపోతోంది భారతదేశంలో. ఏం చేయాలి? జనాభా తగ్గించాలి. అందుకని చెప్పి ఒక ప్లాన్ వేసాను. అర్ధరాత్రి కాగానే నేను ఆ 2 సింహాలను మా ఫామ్ హౌస్లో ఉండే ఒక పెద్ద వ్యాన్లో ఎక్కించుకొని ఆ రోడ్డు దగ్గరగా అలా తీసుకొని వెళ్తూ ఉండేవాడిని చుట్టుపక్కల గ్రామాల వైపు. మెల్లిగా ఆ 2 సింహాలు కిందికి దివి చీకట్లో కలిసిపోయేవి. ఒక 4-5 మనుషుల్ని ఆ సింహాలు లాక్కొని వ్యాన్లోకి తీసుకొని వచ్చేసేవి. ఆ తర్వాత మా ఫామ్ హౌస్లోకి తీసుకొని వచ్చేవాడిని. ఆ 2 సింహాలు ఆ మనుషుల్ని చీల్చి చంపేసి తినేసేవి. ఇట్లా అండి, దాదాపు ఇప్పటి వరకు ఒక 5,000 మంది దాకా అవి తినేసి ఉంటాయి. ఇట్లా అంటే జనాభా తగ్గించడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను. అయితే ఇంకో విషయం ఏంటంటే, హే టీ మిక్స్చర్ ఆగు, ఏం చెప్తున్నావు నువ్వు? వాట్ ఈస్ దిస్ అబ్జర్డ్? వాట్ ఈస్ దిస్ అబ్జర్డ్? వాట్ యు సెడ్ ఈస్ జస్ట్ అబ్జర్డ్ అని అంటారా లేదా అండి ఎవరైనా? నా ఫ్లోను ఆపేసి అబ్జర్డ్ అన్న పదం స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను. అది ఈక్వేషన్ నెంబర్ 1, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, మీరు ఏదైనా ఒక సినిమా చూసి వచ్చారనుకోండి, ఏ రకమైన సినిమా అని నేను అడిగాను అనుకోండి, మీరేం చెప్తారు? ఏ రకమైన సినిమా అంటే ఏం చెప్పాలి సార్? సినిమా పేరు ఏదో చెప్తారు. సినిమా పేరు కాదండి, ఏ రకమైన సినిమా, అది ఎలాంటి సినిమా అని అడిగాను అనుకోండి, ఓ అదా యాక్షన్ మూవీ అన్నా, యాక్షన్ మూవీ చూసి వచ్చాను అంటారు. ఒక నవల చదువుతున్నారనుకోండి, ఏ రకమైన నవల చదువుతున్నావు అని అడిగితే ఇది కామెడీ నవలా అని సమాధానం ఇస్తారు. లేదు ఎక్కడో ఒక డ్రామా చూసొచ్చారనుకోండి, ఏం డ్రామా చూసావు, ఏ రకమైన డ్రామా చూసావు అంటే మహామంత్రి తిమ్మరుసు డ్రామా చూశానండి, హిస్టారికల్ డ్రామా అని చెప్పి అంటారు. అంటే ఏ రకము అని. ఇంగ్లీష్లో దీనికి పేరు జోన్రా. జానర్ అని చెప్పి అంటూ ఉంటారు, కానీ జానర్ అనొద్దు దాన్ని, ఇట్ ఈస్ జోన్రా. స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను. ఈక్వేషన్ నెంబర్ 2. 1940s కొంతమంది నాటక రచయితలు నేను ఇప్పటివరకు చెప్పిన దాంట్లో ఈక్వేషన్ నెంబర్ 1, ఈక్వేషన్ నెంబర్ 2ను కలిపారు. అబ్జర్డ్ జోన్రా అని ఒక దాన్ని కొత్త దాన్ని తయారు చేశారు. నాటకాలు రాయడం మొదలు పెట్టారు. అంటే ఏ రకమైన నాటకము అంటే అబ్జర్డ్ నాటకము అని చెప్పి చెప్పడం మొదలు పెట్టారు. నాటకంలో అబ్జర్డిటీని చొప్పించడం మొదలు పెట్టారు. ఓకే, అట్లా 1940s నుంచి మొదలయ్యింది. 1950s అలా వచ్చేసరికి పీక్లోకి వెళ్ళింది. బహుశా ఐర్లాండ్ రచయిత అనుకుంటాను, శామ్యూల్ బెకెట్ అని చెప్పి వెయిటింగ్ ఫర్ గోడో అని ఒక డ్రామా రాశారు. ఇంకా చాలా అబ్జర్డ్ నాటకాలు రాశారు. అన్నట్టు శామ్యూల్ బెకెట్కు లిటరేచర్లో నోబెల్ ప్రైజ్ వచ్చింది. అంటే ఒక తరాన్ని అబ్జర్డ్ నాటకాలతో శాసించాడు శామ్యూల్ బెకెట్. ఆ తర్వాత అదే కోవలో ఆయన ఇన్స్పిరేషన్తో యూజీన్ అయనెస్కో అనే రచయిత అబ్జర్డ్ నాటకాలు రాయడం మొదలుపెట్టాడు. అన్నట్టు ఇప్పుడు నేను చెప్తున్నటువంటి పేర్లు కూడా సామాన్యమైన పేర్లు కావండి. మన నేషనల్ థియేటర్ ఆర్ట్స్ ఉంటుంది ఢిల్లీలో, అలాగే ప్రపంచవ్యాప్తంగా అమెరికా తీసుకోండి, యూరప్, లండన్, ఎక్కడైనా కానీ గొప్ప గొప్ప థియేటర్స్లో ఈవెన్ ఆర్ట్ లేదా డ్రామాను టీచ్ చేసే కాలేజెస్లో, యూనివర్సిటీస్లో నేను చెప్తున్నటువంటి గొప్ప గొప్ప రచయితల నాటకాలను సిలబస్లో పెట్టారు. దాని మీద రీసెర్చ్లు ఉన్నాయి, పిహెచ్డీలు చేసిన వాళ్ళు ఉన్నారు. ఐనెస్కోకు కాస్తలో నోబెల్ ప్రైజ్ తప్పిపోయింది, బట్ నోబెల్ ప్రైజ్కు నామినేట్ అయ్యాడు ఐనెస్కో కూడా. రైనోసిరస్ అన్న నాటకాన్ని రాశాడు. బహుశా బిగ్ బాస్ 4 టైంలో అనుకుంటాను కాస్త చెప్పాను రైనోసిరస్ గురించి, వేరే కాంటెక్స్ట్లో కదా. బిగ్ బాస్ షో చుట్టూ అలమొక్కొని ఉన్న చెత్తా చెదారానికి కరెక్ట్గా ఐనెస్కో రచించిన రైనోసిరస్ ఆ అబ్జర్డ్ నాటకము మ్యాచ్ అవుతుంది. రైనోసిరస్ ఆర్ షార్ట్కట్లో రైనోస్ అందాం, ఒక డ్రామా నాటకం. మన భాషలోకి కథను నాకు నచ్చినట్టుగా మార్చి సులభంగా అర్థం చేయించడం కోసం మీకు చెప్తూ ఉన్నాను. ఓకే,
ఒక ఊళ్ళో, అంటే ఆ నాటకం గురించి, ఒక ఊళ్ళో ఒకడు ట్రాక్ తప్పుతాడు. ఎలా ట్రాక్ తప్పాడు, ఎందులో ట్రాక్ తప్పాడు? మీ ఇష్టమైన విషయాన్ని మీరు ఊహించుకోండి సార్. భాష విషయమా, సంస్కృతి విషయమా, మారల్స్ విషయమా, డబ్బు సంపాదన విషయమా, మీ ఇష్టం. ట్రాక్ తప్పుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ భాష తీసుకోండి. భాషను రకరకాల ప్రయోగాలతో ఖూనీ చేయడం మొదలు పెడతాడు. నెత్తి మీద అతనికి ఒక కొమ్ము మొలుస్తుంది, ఖడ్గమృగం నెత్తి మీద కొమ్ము మొలిచినట్టు. మరొకడు ఇతన్ని ఫాలో అవుతాడు, అతడు అదే పని చేస్తాడు, వాడి నెత్తి మీద కూడా కొమ్ము మొలుస్తుంది. అంటే వీడు కూడా ట్రాక్ తప్పాడు ఊళ్ళో. అయితే వీళ్ళు ట్రాక్ తప్పారు అన్న విషయం ఇంకొకటికి అర్థం అవుతుంది. వాడు వచ్చి లాజికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, అరే మీ ట్రాక్ తప్పుతున్నారు, ఇది కరెక్ట్ కాదు, ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, వాదిస్తాడు. కానీ ఆ ఇద్దరు వినరు, వీడు చెప్పేది వినరు. క్రమక్రమంగా ఆ ఊళ్ళో ఒక్కొక్కడి నెత్తి మీద కొమ్ములు మొలుస్తూ ఉంటాయి. ఒక్కొక్కడు ట్రాక్ తప్పడం మొదలు పెడతారు. ట్రాక్ తప్పని వ్యక్తి లాజిక్ చెప్తూ ఉంటాడు, పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు, వినరు. ఒకానొక స్టేజ్ వచ్చేసరికి అసహనానికి కూడా లోనవుతాడు. అసహనానికి లోనై కూడా చెప్తుంటాడు. వెంటనే ఈ నెత్తి మీద కొమ్ము మొలిచి ట్రాక్ తప్పినటువంటి వాళ్ళు ఏం చెప్తుంటారు, నువ్వే పెద్ద తెలివైన వాడివిలే అంటారు. అతడు అసహనానికి లోనై కాస్త గట్టిగా చెప్తే, నీకు అహంకారం ఉంది, నువ్వు మమ్మల్ని చిన్నచూపు చూస్తున్నావు, మేమందరం తెలివిలేని దద్దమలం అని చెప్పి నువ్వు భావిస్తున్నావు అని చెప్పి ఎవరైతే లాజికల్గా మాట్లాడుతూ ఉంటాడో, నెత్తి మీద కొమ్ము మొలవలేదో అతని మీద పడి, అంటే విరుచుకు పడుతూ ఉంటారు. అయినా సరే ఏదో ఒకటి కింద మీద పడి చెప్పే ప్రయత్నం చేస్తుంటాడు. సో ఒక స్టేజ్ వచ్చేసరికి ఆ ఊళ్ళో అందరూ ట్రాక్ తప్పేస్తారు. సిస్టమ్ అనేది లేదు, సిస్టమే పూర్తిగా ట్రాక్ తప్పేసింది. నాటకం క్లైమాక్స్లో ఎవడి నెత్తి మీదైతే కొమ్ము మొలవలేదో అతన్ని మధ్యలో పెట్టి మిగతా వాళ్ళందరూ, ఆ ఊళ్ళో నెత్తి మీద కొమ్ములు మలిచిన వాళ్ళందరూ పొడిచి చంపేస్తారు. స్టేజ్ మీద వాడి శవం పడి ఉంటుంది. అది నాటకం క్లైమాక్స్. ఓకే, సిస్టమ్ను కొత్త పుంతలు తొక్కిస్తూ కొత్త దారిలోకి ట్రాన్స్ఫార్మ్ చేశారా కొంతమంది కలిసి సిస్టమ్, లేదా ట్రాక్ తప్పించారా అన్నది చెప్పడం కొంచెం కష్టం. ఎందుకని చెప్పడానికి ఆలోచించగలిగే ఆ ఒక్కడు లేడు, కొమ్ము మొలవని ఆ ఒక్కడు లేడు. అందరూ నెత్తి మీద కొమ్ము మొలిచిన వాళ్ళే ఉన్నారు, కొమ్ము మొలవని వాడిని పొడి చంపేశారు. సో ఇప్పుడు సిస్టమ్ ట్రాక్ తప్పిందా, ట్రాన్స్ఫార్మ్ అయ్యిందా, చెప్పలేనటువంటి పరిస్థితి సొసైటీలో. ఇదండి నాటకం. కథ నేను పూర్తిగా మార్చాను అనుకోండి, అందరికీ అర్థం కావాలన్న భాషలో. ఓకే, అసలు నాటకంలో నెత్తి మీద కొమ్ము మొలవడం ఉండదు, రైనోసిరస్ పరిగెత్తుకుంటూ వస్తుంది, ఒక కామోషన్ క్రియేట్ అవుతుంది, అదంతా వేరు. ఒక ఫ్రెంచ్ అక్కడ ఓపెన్ చేస్తాడు నాటకాన్ని. బట్ అందరికీ అర్థం కావడం కోసం చెప్పాను నెత్తి మీద కొమ్ము మొలవడం అనేది. అబ్జర్డ్ నాటకాలు అన్నమాట ఇవన్నీ కూడా. ఎందుకు అబ్జర్డ్? అసలు ఎవరికైనా నెత్తి మీద కొమ్ము మొలుస్తుందా? మనుషులన్న వాళ్లకు మొలవదు. మరి నెత్తి మీద కొమ్ము మొలకపోతే, అంటే నెత్తి మీద కొమ్ము మొలిచిందంటే అది అబ్జర్డ్ ఎలా అయిందండి? అది ఫ్యాంటసీ జోన్రాలోకి రావాలి కదా అని చెప్పి అంటారు. నేను మొదట చెప్పానే, 2 సింహాలు తీసుకొచ్చాను, ఫామ్ హౌస్లో పెట్టాను, 5,000 మందిని చంపాయి, ఫ్యాంటసీ కావాలి కదా అంట. కానీ కాదు, ఇట్స్ అబ్జర్డ్. ఏంటి అబ్జర్డ్ అంటే, ఇంగ్లీష్లో అయితే, అంటే డ్రామా పరిభాషలో చెప్పాలంటే, నాన్ ట్రెడిషనల్ ప్లాట్ స్ట్రక్చర్ ఉంటుంది డ్రామాకి కానీ, సినిమా కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ద ఆర్ట్ ఫామ్. ఇర్రాషనల్ ఈవెంట్స్ ఉంటాయి, పర్పస్లెస్ యాక్షన్స్ ఉంటాయి, క్వశ్చనింగ్ ఆఫ్ ద మీనింగ్ ఆఫ్ లైఫ్ ఉంటుంది, ఇట్ ఎక్స్ప్లోర్స్ సబ్జెక్టివ్ ఫీలింగ్స్ అబౌట్ ఎగ్జిస్టెన్స్, ఇవన్నీ ఉంటాయి. సరే, అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, జీవితం యొక్క పరమార్థాన్ని చెప్పడానికి లాజిక్ లేని విషయాలను ఎంచుకొని ఒక బలమైన అంశాన్ని ఆలోచింపజేసే స్థితికి తీసుకెళ్లేలా చేయడమే అబ్జర్డిటీ. ఏది? థియేటర్ ఆఫ్ అబ్జర్డ్, ఆ పరిభాషలో చెప్పాలంటే. ఓకే, ఇక బిగ్ బాస్ ఒక రియాలిటీ షో, ఒక పర్పస్తో స్టార్ట్ అయ్యింది. కానీ నేతి బీరకాయలో నెయ్యి ఉండదు అన్నట్టుగా రియాలిటీ షోలో రియాలిటీ ఎగిరిపోయింది. దాని చుట్టూ చాలా ఇర్రాషనాలిటీ అలుముకొని ఉంది. బిగ్ బాస్లో, అంటే పార్టిసిపెంట్స్లో ఎవరు తమ రియాలిటీని చూపించారు, ఆ రియాలిటీ మనకు నచ్చిందా లేదా, దీనికంటే ఇతర చెత్తా చెదారం ఎక్కువ అయ్యింది. ఆ లోపలన వాళ్ళు వాళ్ళ వ్యక్తిత్వం చూపించారా లేదా, సహజంగా ఉన్నారా లేదా, పోనీ ఆ సహజత్వం మనకు నచ్చిందా లేదా. చాలామంది నేను రియలిస్టిక్గా ఉన్నానండి అంటారు, దట్ ఈజ్ ఓకే. బట్ ఆ రియాలిటీ మనకు నచ్చాలా లేదా? ఆ వ్యక్తిత్వంతో కూడిన రియాలిటీయా, నీ కాల్మొక్తా బాంచన్ లాంటి రియాలిటీయా, వ్యక్తిత్వంతో కూడిన రియాలిటీయా, వేషాలేసే రియాలిటీయా, అది కూడా ఇంపార్టెంటే కదా. ఇలా బిగ్ బాస్ హౌస్లో ఉన్నదాన్ని గమనించడం కంటే బయట ఎక్కువ చెత్తా చెదారం అయిపోయి బిగ్ బాస్ షో యొక్క రియాలిటీని కబళించడం మొదలుపెట్టింది. బిగ్ బాస్ షో మీరు స్టార్ట్ అయినప్పుడు గమనించండి, ఈ మధ్య ప్రతి సీజన్లో గమనిస్తూ రండి, ఒక ప్యాటర్న్తో స్టార్ట్ అవుతుంది. బయట ఒక డ్రామా జరుగుతుంది, ఒక అబ్జర్డ్ డ్రామా జరుగుతుంది, గమనించారా? అందులో ఒక్కరో ఇద్దరో బిగ్ బాస్ పార్టిసిపెంట్స్ ఆల్రెడీ బయట విపరీతమైన ఫాలోయింగ్తో అడుగు పెడతారు. వాళ్ళు ఫస్ట్ వీక్ నామినేషన్స్లోకి రాగానే 40 to 50%
ఓట్ షేర్ అనఫీషియల్ సైట్స్లో కనిపిస్తుంది. అక్కడి నుంచి ఈ అబ్జర్వ్డ్ ఇర్రేషనల్ డ్రామా మొదలవుతుంది. అసలు బిగ్ బాస్ ఆట కంటే ఈ బయట ఆడే ఆటే ఎక్కువైపోతుంది. ఆ అనఫీషియల్ ఓట్స్, పోల్స్ వాటిని తీసుకొని రకరకాల ఓటింగ్ వీడియోలు, రకరకాల ఓటింగ్ పోస్టులు, రకరకాల థంబ్నెయిల్స్, ర్యాంప్ ఆడిస్తున్న ఫలానా పార్టిసిపెంట్ ఓటింగ్, దుమ్ము రేపి దంచికొడుతున్న ఫలానా పార్టిసిపెంట్ ఓటింగు, కుమ్మేస్తున్న ఫలానా పార్టిసిపెంట్ ఓటింగు అని చెప్పి ఇక్కడి నుంచి అంటే బయట నుంచి లోపల ఉన్న పార్టిసిపెంట్స్ను అనఫీషియల్గా, ఆర్టిఫిషియల్గా వాళ్ళ వాల్యూను సోషల్ మీడియానే పెంచి పోషించడం మొదలు పెడుతోంది మొట్టమొదటి వారం నుంచి. అయితే ఈ అనఫీషియల్ ఓట్స్ వేసే పని, స్టార్మా కింద రెగ్యులర్గా కామెంట్స్ రాసే పని రకరకాల పిఆర్ బ్యాచ్లు చేస్తూ ఉంటాయి. మొదటి 10-15 కామెంట్స్ చాలా కీలకం. ఏ ఛానల్లో అయితే బిగ్ బాస్ షో వస్తుందో ప్రోమో విడుదలవగానే టక పిఆర్ బ్యాచ్లు వెళ్ళి ఫట్ 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 కామెంట్స్ రాసేసి వెళ్ళిపోతూ ఉంటారు. వాటి ప్రభావం ఇతరుల మీద పడుతూ ఉంటుంది. అనఫీషియల్ ఓట్స్ని తీసుకొని రకరకాలుగా వచ్చే సోషల్ మీడియా, రకరకాల పోస్టులు అవన్నీ కూడా ఇంపాక్ట్ చాలా క్రియేట్ చేస్తుంటాయి. మొట్టమొదటి వారం నుంచి మెల్లిగా గొర్రెదాటు మందలాగా తయారవుతుంది. 2వ వారం 3వ వారం వచ్చేసరికి ఎవరిని గెలిపించాలి, ఎవరిని గెలిపించకూడదు, లేదు ఎవరు టాప్ 1, 2, 3 అన్నది డిసైడ్ అయిపోతూ ఉన్నారు. ఇక మిగతా వాళ్ళందరినీ పనికిమాలిన వాళ్ళలాగా చూడడం, మిగతా వాళ్ళలో ఎంటర్టైన్మెంట్ యాంగిల్ ఉన్నా దాన్ని పట్టించుకోకపోవడం, కష్టపడి పనిచేసే మనస్తత్వం ఉన్నా పట్టించుకోకపోవడం, ఏ మనస్తత్వం ఎంత హ్యుమానిటీ ఉన్నా పట్టించుకోకపోవడం, వెటకారం చేయడం హ్యుమానిటీ ఉంటే, ఇవన్నీ తయారవుతున్నాయి. అంటే మొట్టమొదటి 2-3 వారాలలోనే ఫిక్స్ అయిపోతూ ఉన్నారనమాట. ఇంకా అక్కడి నుంచి రొడ్డకొట్టుడు వ్యవహారంలాగా తయారైపోతుంది. ఓటింగ్ ఇక పిఆర్ బ్యాచ్ల డ్రామాలు, ఓటింగ్ అనాలిసిస్ల థంబ్నెయిల్స్, ఓటింగ్ అనాలిసిస్ల మీద ఇన్స్టా పోస్టులు, ఓటింగ్ అనాలిసిస్ అని చెప్పి అనఫీషియల్ ఓట్స్ ఇవన్నీ కూడా ఎఫ్బి పోస్టులు, ట్విట్టర్ హ్యాండిల్స్ ఆర్టిఫిషియల్గా పార్టిసిపెంట్ను పైకి లేపుతూ ఉంటాయి. అసలు నిజంగా అఫీషియల్ ఓట్స్ ఎన్ని పోల్ అవుతున్నాయో ఎవరికి తెలియదు. ఎందుకంటే మనకు ఆ డేటాబేస్ యాక్సెస్ ఉండదు బిగ్ బాస్ వాళ్ళది. ఇప్పుడు ఎలక్షన్ అనాలిసిస్ ఉంటుందండి. బయట తెలంగాణ ఎలక్షన్స్ జరిగాయి, ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. దానికి ఒక మెథడాలజీ ఉంటుంది, అదొక శాస్త్రం, దాన్ని సెఫాలజీ అంటాం. ఎక్కడ ఓటు తీసుకోవాలి, ఎవరి ఓటు తీసుకోవాలి, స్త్రీల ఓట్లు, పురుషుల ఓట్లు, అక్షరాస్యులు, నిరక్షరాస్యులు, గ్రామాలు, నగరాలు, పట్టణాలు, సంక్షేమ పథకాలు అందుకుంటున్న వాళ్ళ ఓట్లు, సంక్షేమ పథకాలు అందని వాళ్ళ ఓట్లు, ప్రభుత్వ ఎంప్లాయీస్ వాళ్ళ ఓట్లు, ప్రైవేట్ ఎంప్లాయీస్ ఓట్లు, రకరకాల కాంబినేషన్స్లో తీసుకొని ఒక సెఫాలజీ ఉంటుంది. లీనియర్ మ్యాథమెటిక్స్ ఉంది, ఇంకా రకరకాలుగా ఆ సెఫాలజీలో రకరకాల ప్రిన్సిపల్స్ అప్లై చేసి ఎగ్జిట్ పోల్స్ని ఒక నెంబర్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. ఇవేవి కూడా అండి మీకు ఓటింగ్ అనాలిసిస్ బిగ్ బాస్ సంబంధించి ఏమి జరగట్లేదు. సో అనఫీషియల్ ఓట్లలో ఏం పడుతున్నాయన్న దాన్ని తీసుకొని అది కూడా పిఆర్ బ్యాచ్లు వేస్తున్నారా, ఏం చేస్తున్నారు ఆలోచించండి. సో మనకెలాగూ ఒరిజినల్ డేటాబేస్ అనేది యాక్సెస్ ఉండదు. ఇలా ఎవరికి వాళ్ళండి అనఫీషియల్ ఓట్స్ మీద డిపెండ్ అయిపోయి మొట్టమొదటి వారం నుంచే లోపల పార్టిసిపెంట్స్ను పైకి లేపుతూ రకరకాల థంబ్నెయిల్స్, రకరకాల ఏంటంటో జరుగుతూ ఉంటుంది సోషల్ మీడియాలో. వాళ్ళని ఎంత ఎక్కువ పైకి లేపుతుంటే మనకంత ఎక్కువగా సబ్స్క్రైబర్స్, ఫాలోవర్స్ పెరుగుతూ ఉంటారు. అనఫీషియల్ దాంట్లో ఎవరికి ఎక్కువ ఓట్లు పడుతున్నాయో వాళ్ళని ఎంత ఎక్కువగా పొగుడుతూ ఉంటే మనకంత ఎక్కువ వ్యూస్ వస్తుంటాయి, మనకంత ఎక్కువ లైక్స్ వస్తుంటాయి, మనకంత ఎక్కువ కామెంట్స్ వస్తూ ఉంటాయి. అయితే అండి ఆ పని మేము ఏనాడు చేయలేదు, చేసే ఆలోచన కూడా మాకు లేదు. అసలు ఆ డైరెక్షన్లోకి మేము వెళ్ళలేదు. ఎందుకంటే ఒకరి ఆటలో లోపాలు కనిపిస్తే విమర్శించడం, ఆట బాగుంటే మెచ్చుకోవడం, కష్టపడి పనిచేసే తత్వాన్ని మెచ్చుకోవడం, కేవలం ఫిజికల్ టాస్క్లు మాత్రమే ఏదో బాగా ఆడేసి ఒలింపిక్స్ గెలిచినట్టు కటింగ్లు ఇవ్వడం కాకుండా ఆ టాస్క్ ఆడేటప్పుడు ఎలా ఆడారు, ఆట ఆడాక ఎలా ఉన్నారు, ఆట గెలిచినప్పుడు ఎలా ఉన్నారు, ఓడినప్పుడు ఎలా ఉన్నారు, ఇవన్నీ వ్యక్తిత్వాన్ని సూచిస్తాయి. వీటిని చూస్తూ ఉండడము, వాటిని విశ్లేషిస్తూ రావడమే చేస్తున్నాం. అంతే తప్ప ఎవరెవరికి అనఫీషియల్ దాంట్లో ఓట్లు పెరుగుతున్నాయా ఇవన్నీ కాదు కదా. ఎంత ఫ్యాన్ మత్తు ఉంది, ఎవరికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, ఎవరికి ఫ్యాన్ మత్తు పెరిగినా, ఫ్యాన్ ఫాలోయింగ్లు క్రియేట్ అయినా మేమైతే మా ధోరణి వదులుకునే ప్రసక్తే లేకుండానే ముందుకొచ్చాం. కానీ అండి సింపతి డ్రామా బిగ్ బాస్ను పట్టి పీడిస్తోంది. తెలుగు బిగ్ బాస్ను అతి భయంకరమైనది సింపతి డ్రామా. ఎవరు ఏడిస్తే చాలు వాళ్ళ వైపు అలా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. ఒకప్పుడు 1960s, 70s ప్రేక్షకులు ఉండేవాళ్ళు. ఎంత ఎక్కువగా ఏడిస్తే కన్నీళ్లు, మాంగళ్య బలం ఇట్లాంటి సినిమాలు వస్తూ ఉండేవి. ఏడుపు గొట్ల సినిమాలు రకరకాలుగా, ఏడుపునే చాలా గొప్పగా ప్రొజెక్ట్ చేసేటటువంటి సినిమాలు రకరకాలు వస్తుండేవి. బట్ అక్కడి నుంచి ఒక ప్రోగ్రెసివ్ డైరెక్షన్ వైపు వెళ్ళాలి కదా, అలా ఏం వెళ్ళినట్టుగా కనిపించట్లేదు. ఎంత ఎక్కువ సింపతి డ్రామా చేస్తే బిగ్ బాస్లో, ఎంత ఎక్కువగా ఏడిస్తే, ఎంత ఎక్కువగా సింపతి క్రియేట్ అయితే, ఏడవకపోయినా కూడా ఒక్కోసారి సింపతి క్రియేట్ అవుద్ది. ఎస్, వాళ్ళు ఏడవక్కర్లేదు, వాళ్ళ మీద లోపల ఎవరో అభాండం వేస్తారు, లేకపోతే ఎవరో పేడ నీళ్ళు కొడతారు, అయిపోయి దెబ్బకి అక్కడ సింపతి క్రియేట్ అవుతూ ఉంటుంది. అక్కడ క్యాండిడేట్ చేసింది ఏం లేదు,
క్రియేట్ అవుతూ ఉంటుంది. కొన్ని సందర్భాలలో ఆట ఓడిపోయిన తర్వాత డిగ్నిఫైడ్గా ఓటమిని ఒప్పుకోకుండా ఏడ్చి డ్రామాలు చేస్తూ నేను ఎంత కష్టపడుతున్నా సరే నన్ను చిన్నపిల్లలు పిల్లబచ్చాలు చేస్తుంటారు. ఆ టైపులో చేస్తుంటే వాళ్ళ వైపు సానుభూతి వెళ్ళడం, వాళ్ళ వైపు సోషల్ మీడియా టర్న్ అవ్వడం, మానసిక బలహీనతను చాలా గొప్ప విషయంగా భావించే బలహీనమైన సమాజం ఒకవైపు మనకు కనిపిస్తోంది ఈ అబ్జర్వ్డ్ డ్రామాలో. అదే నెత్తిమీద కొమ్ము మొలిచిన బలహీనమైన సమాజం ఈ అబ్జర్వ్డ్ నాటకంలో అతిపెద్ద పాత్ర పోషిస్తోంది. ఇక నెక్స్ట్ కుల బ్యాచ్లు, లోపల ఏ రాజకీయాలతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారనుకోండి, ఆ రాజకీయ బ్యాచ్లు, ఆ రాజకీయ పార్టీలకు మద్దతు ఇచ్చే న్యూస్ ఛానల్స్, మీడియా ఛానల్స్ మద్దతు, దీంతోపాటు మా జిల్లావాడు, మా ఊరివాడు, మా తెలంగాణ, మా ఆంధ్ర, మా రాయలసీమ, మా మతం, మా కులం, ఈ బ్యాచ్లు. సోషల్ మీడియా అండి, విపరీతంగా కామెంట్స్ రాసే వాళ్ళలో ఎక్కువగా ఇట్లాంటి ప్రిజుడైస్ను మూటగట్టుకుంటున్న వాళ్ళు, లేదా పాపం ఏ ప్రిజుడైస్ లేకుండా న్యూట్రల్గా చూడడం ప్రారంభించిన వాళ్ళు కూడా 2 నుంచి 4 వారాల లోపల పూర్తిగా నెత్తిమీద కొమ్ము మలిచినట్టుగా ట్రాక్ తప్పిపోవడం. ఒక వ్యక్తిని పట్టుకుంటే ఇంకా ఆ వ్యక్తే గొప్పవాడు అన్నట్టుగా ముందుకు తీసుకొని అలా వెళుతూ ఉండిపోవడం. ఆ వ్యక్తిలో ఎన్ని లోపాలున్నా, ఏం చేస్తున్నా దాన్ని వెనకేసుకురావడం. ఆలోచించండి. ఇక సోషల్ మీడియాలో విపరీతంగా కామెంట్స్ రాసేవాళ్ళు మనకి ఎక్కువ చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఏ టీవీ ఛానల్లో అయితే బిగ్ బాస్ షో వస్తుందో ఆ బిగ్ బాస్ టీం కూడా కుక్కమూతి పిందెల్లాగా తయారయ్యారు. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు స్క్రిప్ట్ రాసేసి, ఇప్పుడు ఆ బిగ్ బాస్ టీంలో ఉన్న వాడికే మానసిక పరిపక్వత లేనప్పుడు ఇక వాడు నాగార్జున గారికి ఏం స్క్రిప్ట్ ఇస్తాడండి? వాడు అనే అనాల్సి వస్తుంది. అంతకుముందు వాళ్ళు అనేవాళ్ళం కొంచెం గౌరవంగా. బిగ్ బాస్ 1, బిగ్ బాస్ 2, బిగ్ బాస్ 3 క్రమక్రమంగా బిగ్ బాస్ 6 వచ్చేసరికి దారుణం, 7 అయితే ఇంకా ఘోరం. బిగ్ బాస్ టీంలో కుక్కమూతి పిందెలు. సో స్లోగా ఏం చేస్తున్నారు, తమ వైపు ఈ ప్రేక్షకులను తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు నెత్తి మీద కొమ్ము మొలిచిన వాళ్లే, ట్రాక్ తప్పిన వాళ్లే. సో సమాజాన్ని కూడా ట్రాక్ తప్పించే ప్రయత్నం చేయడం. ఇక రివ్యూవర్స్ సంగతి మేము మాట్లాడమండి. ఎందుకనంటే మేము కూడా సేమ్ ప్రొఫెషన్లో ఉన్నాం కాబట్టి ప్రొఫెషనల్ ఎథిక్స్ అనేది దాన్ని గౌరవించి రివ్యూవర్స్ సంగతి నేను మాట్లాడడం అనేది భావ్యం కాదు కాబట్టి మాట్లాడడం లేదు. పైగా నేను ఎవరు రివ్యూస్ కూడా నేను చూడను కాబట్టి నాకు తెలియదు. జస్ట్ అప్పుడప్పుడు థంబ్నెయిల్స్ కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే మేము కూడా బిగ్ బాస్ వీడియోస్ పెడుతున్నాం కాబట్టి యూట్యూబ్ అల్గారిథం ప్రకారం అప్పుడప్పుడు వేరే రివ్యూవర్స్ యొక్క థంబ్నెయిల్స్ కనిపిస్తుంటాయి తప్ప నేను ఇప్పుడు లోపలికి వెళ్ళి చూడడం కానీ నాకు తెలియదు. ఇక బిగ్ బాస్ షో అండి, బిగ్ బాస్ 1 నుంచి మొదలెట్టి చూసుకుంటే క్రమక్రమంగా స్టాండర్డ్ పడిపోతూ వచ్చింది. సెలెక్ట్ చేసుకునే పార్టిసిపెంట్స్ స్టాండర్డ్ పడిపోతూ వచ్చింది. బిగ్ బాస్ టీం యొక్క స్టాండర్డ్ పడిపోతూ వచ్చింది. ఆటలాడించే విధానంలో స్టాండర్డ్ పడిపోతూ వచ్చింది. నాగార్జున గారు ఆ వీకెండ్ ఇచ్చే ఫీడ్బ్యాక్లో స్టాండర్డ్ పడిపోతూ వచ్చింది. ఒక్కోసారి అయితే దొంగలు పడ్డ 6 నెలలకు కుక్క మురిగినట్టుగా బిగ్ బాస్ వాళ్ళు స్క్రిప్ట్ రాసి నాగార్జున గారి చేతికి ఇవ్వడం, నాగార్జున గారు ఏదో నెత్తిన మీద అక్షింతలేసే ప్రయత్నాలు చేయడం, ఏది చిట్ట చివరి వారాలలో. ఫ్యామిలీ ఎపిసోడ్ తర్వాత పూర్తిగా ట్రాక్ తప్పేస్తుంది. ఈసారి అయితే వైల్డ్ కార్డ్స్ రాగానే మ్యాక్సిమం ట్రాక్ తప్పిపోయింది, అయిపోయింది. అక్కడే ఫేక్ షో లాగా తయారైపోయింది. 5 మంది వైల్డ్ కార్డ్స్ని దింపే వరకు బిగ్ బాస్ 7లో 2 వైల్డ్ కార్డ్స్ శాటిలైట్స్ లాగా ఒకరిద్దరు చుట్టూ చక్కర్లు కొడుతూ ఉండడము గమనించవచ్చు. ట్రాక్ తప్పింది. వచ్చిన వైల్డ్ కార్డ్స్లో బ్యాక్ టు బ్యాక్ 2 వైల్డ్ కార్డ్స్ని మెడోడి బయటికి గెంటేశారు ప్రేక్షకులు. పవర్ అస్త్రం మీద డ్రామా చేసి ఒక వ్యక్తిని అసలు నామినేషన్స్లోకే చాలా వారాలు తీసుకురాకపోవడం వల్ల ఆ వ్యక్తికి ఆ ఫ్యాన్ బేస్ పెరక్కపోవడం, ఇట్లా రకరకాలండి. సీక్రెట్ రూమ్ అని చెప్పి ఒక వ్యక్తిని సీక్రెట్ రూమ్లోకి పంపించారు. ఆ వ్యక్తిని ఇట్లా సీక్రెట్ రూమ్లోకి పంపించారో లేదో ఇమ్మీడియట్గా 5 మంది వైల్డ్ కార్డ్స్ని దింపారు. మన కాన్సన్ట్రేషన్ 5 మంది వైల్డ్ కార్డ్స్ మీద ఉంటుంది కదా. మనకు కూడా ఒకరు వ్యూవర్ రివ్యూ ఇచ్చి పంపించారు, చెప్పారు కాన్సన్ట్రేషన్ సీక్రెట్ రూమ్లో ఉన్న వ్యక్తి మీదకి ఎట్లా వెళ్తుందండి 5 మంది వైల్డ్ కార్డ్స్ని దింపితే వెళ్ళదు. పైగా ఆ వ్యక్తిని సీక్రెట్ రూమ్లోకి పంపిస్తున్నారు అనే విషయం లోపల వాళ్ళు కూడా చాలా ఈజీగా గెస్ట్ చేసే టైప్లో క్రియేట్ చేశారు అక్కడ సీన్. అన్నీ అండి చాలా రకరకాల లోపాలు. ఒకరిద్దరు వ్యక్తులనే నాగార్జున గారి చేత టార్గెట్ చేయించి మరీ తొక్కేయించే కార్యక్రమాలు, కొంతమందిని పైకి లేపేయించే కార్యక్రమాలు. పైకి లేపేయించడం అంటే నా ఉద్దేశం క్రేన్ పెట్టి పైకి లేపే ప్రయత్నాలు. ఒక అబ్సర్డిటీ అండి. బిగ్ బాస్ 1 నుంచి క్రమక్రమంగా స్టాండర్డ్ పడిపోతూ వచ్చింది, ఫేక్ షోలా మారింది అని తెలిసిన తర్వాత కూడా బిగ్ బాస్ 7 రివ్యూస్ మధ్యలోనే వదిలేయకుండా కంటిన్యూ చేయడానికి కారణం ఏంటంటే ఒకటే అండి, పూర్తి చేద్దాము, ఎలాగూ మొదలెట్టాం కాబట్టి రివ్యూస్ సడన్గా ఆపేయడము భావ్యం కాదు కాబట్టి పూర్తి చేద్దాము అన్న కారణంతో ముందుకు వెళ్ళడం ఒకటి. రెండోది, నేను ఇంతకుముందు అబ్జర్వ్డ్ నాటకం గురించి అబ్జర్విటీ గురించి చెప్పాను. 2 కీలకమైన పాయింట్స్ అండి, సెకండ్ పాయింట్ అండ్ థర్డ్ పాయింట్. నన్ను నేను ఈ ఇర్రాషనల్ ఇమ్మెచ్యూర్ నాటకానికి బయట ఉంచుకొని నన్ను నేను బయట పెట్టుకొని ఎక్కడో అవుట్ సైడ్ సర్కిల్లో పెట్టుకొని చూడడం మొదలుపెట్టాను. అంటే ఆ రైనోసిరస్ రచయిత ఐనెస్కో లాగా బయట ఎక్కడో ఉండి చూస్తూ ఉన్నాను ఈ అబ్జర్విటీని. దేనికి బయట? బిగ్ బాస్ సెట్కు బయట కాదు, అందరం బిగ్ బాస్ సెట్ బయటే ఉన్నాం, కానీ బిగ్ బాస్ సెట్ బయటే కదా ఎక్కువ అబ్జర్విటీ జరుగుతుంది. బిగ్ బాస్ చుట్టూ బయట కూడా అలుముకొని ఉన్న ఆ అబ్జర్విటీ, ఆ డ్రామా
చెత్తా చెదారానికి బయట నిలబడి చూసే ప్రయత్నం సాధ్యమైనంత వరకు చేయడం జరిగింది. అందుకే అండి ఫ్యాన్ మత్తెక్కి కొట్టుకుంటున్నారనే వాక్యాలు నేను ఎందుకు ఎక్కువగా ఉపయోగిస్తూ ఉండేవాడిని అంటే, మొట్టమొదటి వారం, రెండో వారం, మూడో వారం నుంచే ఒకరిద్దరు ఫిక్స్ అయిపోయి ఇంకా అదే కొట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. నేను కొంతమందిని ఛాలెంజ్ కూడా చేస్తుంటాను కామెంట్ సెక్షన్లో. నన్నేదో తిట్టడానికి వస్తుంటారు చివరి వారాలు వచ్చేసరికి. నేను వేసే ఒక ప్రశ్నకు మళ్ళీ సమాధానం ఉండదు, అక్కడ నోరు మూసుకుంటారు. ఏం ప్రశ్న వేస్తానో తెలుసా? బిగ్ బాస్ 6లో కూడా వేశాను ఒక వ్యక్తికి, సౌండ్ లేదు. మళ్ళీ బిగ్ బాస్ 7 స్టార్ట్ అయ్యాక నాకు వచ్చి సారీ చెప్పడాలు ఇవన్నీ చేశారు. సింపుల్ ప్రశ్న అంటే తెలుసా, నేను ఎవరో ఫలానా వ్యక్తిని వెనకేసుకొచ్చానని మీరు అంటున్నారు కదా, లేదు ఫలానా వ్యక్తిని తిట్టలేదు అని చెప్పి మీరు అంటున్నారు కదా, లేదు ఫలానా వ్యక్తిని ఎక్కువగా తిట్టానంటున్నారు కదా. బిగ్ బాస్ లోపల ఉన్న ప్రతి పార్టిసిపెంట్ను పొగిడిన వీడియోలు, తిట్టిన వీడియోలు 2 నేను మీకు చూపిస్తాను మా ఛానల్లో. నేను ఏ వ్యక్తిని అయితే వెనకేసుకొచ్చాను ఫలానా బిగ్ బాస్ సీజన్లో అని చెప్పి మీరు అంటారో, ఆ వ్యక్తిని తప్పు చేసినప్పుడు ఉతికారేసినటువంటి వీడియోస్ మీ ముందు పెడతాను, పొగిడిన వీడియోస్ పెడతాను. మీకు నచ్చిన పార్టిసిపెంట్ను ఎన్నో సందర్భాలలో పొగిడిన వీడియోస్ మీ ముందు పెడతాను, విమర్శించిన వీడియోస్ నేను మీ ముందు పెడతాను. వీడియో చేయడం అనేది చాలా పెద్ద పని కదండి, కామెంట్ రాయడం కంటే. కామెంట్ చాలా ఈజీ రాయడం, వీడియో చేయడం కంటే. మీరు కామెంట్స్ కదండి రాస్తున్నది. మీరు ఫలానా పార్టిసిపెంట్ని మీరు పొగుడుతున్నారు కదా, ఆ పార్టిసిపెంట్ను విమర్శించిన కామెంట్స్ నాకు ఒక 10 చూపించండి అని చెప్పి నేను అడుగుతాను. పోనీ 5 కామెంట్స్ చూపించండి అంటాను, పోనీ 2 కామెంట్స్ చూపించండి అంటాను, పోనీ 1 కామెంట్ చూపించండి అంటాను. సౌండ్ ఉండదు. ఎందుకో తెలుసా? మొట్టమొదటి 2-3 వారాలలో ఫిక్స్ అయ్యాక ఒకటే రొడ్డ కొట్టుడండి పాజిటివ్ కామెంట్స్ ఒక వ్యక్తి గురించి అదే కోణంలో చూస్తుంటుంది ఇక బ్రెయిన్. ఎందుకని అనఫీషియల్ పోల్స్లో ఎవరెవరికి టాప్ 1లు టాప్ 2లు ఎట్లా పైకి లేసినాయి దాన్ని బట్టి సోషల్ మీడియా మూవ్ చేస్తుంటుంది. పావులు వీళ్ళు ఆ ఫ్లోలో పడి కొట్టుకొని వెళ్ళిపోతూనే ఉంటారు. లోపల ఎవరు వ్యక్తిత్వంతో ఆడుతున్నారు, ఎవరు ఏడుపు ముఖాలు పెడుతున్నారు, ఎవరు ఓటమిని తీసుకోగలుగుతున్నారు, ఎవరు కష్టపడి పని చేస్తున్నారు, ఎవరు నటిస్తున్నారు పని చేయకుండా, ఇవన్నీ గమనించలేనటువంటి స్థితికి వెళ్ళిపోతున్నారు అనమాట. సో ఇట్లా నేను ఏం చేసుకుంటున్నానంటే, ఈ ఇర్రేషనాలిటీ, ఈ అబ్సర్డిటీ నాటకానికి బయట నన్ను పెట్టుకొని ఒక ఐఎన్ఎస్కో లాగా, ఆ రచయిత ఐఎన్ఎస్కో లాగా బయట అక్కడెక్కడో పెట్టుకొని చూసే ప్రయత్నం చేస్తూ ఉంటాను సాధ్యమైనంత వరకు, అందులోపల పడిపోకుండా. కాన్షియస్గా ప్రయత్నం అనమాట. రెండోది, ఒక్కోసారి నన్ను నేను ఆ అబ్జర్వ్డ్ నాటకం యొక్క స్టేజ్ మీదికి ప్రవేశపెట్టుకొని కొమ్ము మొలవని వాడిలాగా ఇతరులకు చెప్పే ప్రయత్నం చేస్తుంటాను. ట్రాక్ తప్పుతోంది బిగ్ బాస్ వ్యవస్థ, బిగ్ బాస్ వ్యూవర్స్ యొక్క ఆలోచన విధానము, సింపతి డ్రామాలలో పడిపోతూ ఉన్నారు, పిఆర్స్ మత్తులో పడిపోతూ ఉన్నారు, ఫ్యాన్ మాయలో పడిపోతూ ఉన్నారు అని చెప్పే ప్రయత్నం చేస్తూ వచ్చాను. ఎలా? నన్ను నేను ఆ రైనోసిరస్లో ఒక పాత్రలాగా ప్రవేశపెట్టుకొని కాన్షియస్గా కొమ్ము మొలవని వాళ్ళలాగా ఆ ఫ్లోలో కొట్టుకుపోకుండా, బాబు ఇక్కడ ఇష్యూ ఉంది, ఇక్కడ ఇష్యూ ఉంది, ఇక్కడ ఇష్యూ ఉంది, ఇక్కడ ఫ్యాన్ మత్తుంది, అవసరం లేదు. ఒక్కోసారి నేను అసహనానికి లోనవడము, ఇరిటేట్ అవ్వడం కూడా మీరు గమనించవచ్చు. దానికి కూడా కారణం ఉందండి. ఒకవేళ నేను అసహనానికి లోనవ్వకపోతే ఏం జరుగుతుంది, లోనవుతే ఏం జరుగుతుంది? కొంత నేను అసహనానికి లోనై కొన్ని కామెంట్స్ సీరియస్గా చేసినప్పుడు నేను అసలు వాళ్ళని ఉద్దేశించే అనను. అలాంటి వాళ్ళు కూడా కొంతమంది ఫీల్ అయ్యి నా మీద మాటల దాడి చేసినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి కామెంట్ సెక్షన్ లోపల. అసలు వాళ్ళని ఉద్దేశించి నేను అనను. లాజికల్గా కామెంట్స్ రాస్తున్న వాళ్ళని నేను ఇప్పుడు ఏనాడు కూడా అనను. కానీ వాళ్ళు నా మీద మాటలు దాడి చేస్తూ ఉంటారు నేను ఎప్పుడైనా అసహనానికి లోనైనప్పుడు, ఇరిటేట్ అవుతూ ఉన్నప్పుడు. ఓకే, రామకృష్ణ పరమహంస గారి స్నేక్ స్టోరీ ఉంది, అందరికి తెలిసే ఉంటుంది. ఓ పాము ఒక ఊరవతల ఆ బుషెస్లో అంటే పొదల్లో ఉంటుంది. ఎవరైనా అట్నుంచి వెళ్తూ ఉంటే అది మీద పడి కాట్లేయడము, బెదిరించడాలు, మీదికి దూసుకురావడాలు, కాట్లేసి చాలామందిని పైకి పంపించడాలు పని చేస్తుంటుంది. అక్కడ పిల్లలు ఎవరైనా ఆడుకోవాలన్నా భయపడతారు, వెళ్ళాలన్నా భయపడతారు. ఓసారి ఒక సాధువు అట్నుంచి వస్తుంటాడు. ఆ సాధువు మీదికి కూడా అలాగే వస్తుంది కాటేయడానికి. ఆ సాధువు ఏదో మంత్రం వేసినట్టుగా సీరియస్గా చూస్తాడు. అది అలాగే కింద వాలిపోతుంది. అంటే ఆయన ముందు దీని శక్తియుక్తులేం పనిచేయవు. ఆయన దీనికి 4 మంచి మాటలు చెప్తాడు. ఎందుకు ఇలాగా, ఎందుకు ఇట్లా కాట్లేస్తున్నావు, నీ పన్ను చూసుకోవచ్చు కదా, ఎవరు నీకేం అన్యాయం చేశారు చెప్పు, ఇక్కడి నుంచి ఎవరైనా వెళ్తుంటే వెంటబడి ఏదో కాటేస్తున్నావు, ఇదేమన్నాను లీజుకి తీసుకున్నావా ఈ స్థలాన్ని, ఏమైనా ట్రెస్ పాసింగ్ ఏమైనా చేస్తున్నారా, ఏమన్నా లేదు కదా, తిరుగు అక్కడ ఆ పొదల్లో ఉన్నావు, అలా తిరుగు, నీకు కావాల్సిన ఎలకలు ఏంటో పట్టుకొని తిను, ప్రశాంతంగా ఉండు. ఏం జరిగింది ఇప్పుడు నీకు, మానసిక ప్రశాంతత కోల్పోతావు, ప్రశాంతంగా ఉండు, ఇట్లా కాట్లేయడము ఇవన్నీ చేయకు అని చెప్పి దానికి కాస్త అహింస అవన్నీ కూడా బోధించి వెళతాడు ఆయన. దాని మీద ఆ మాటల ప్రభావం పనిచేస్తుంది. ఒక 6 నెలల తర్వాత ఆయన వెనక్కి వస్తాడు. అది చాలా దారుణంగా, బక్కగా, బలహీనమైపోయి ఘోరాతి ఘోరంగా ఉంటుంది దాని పరిస్థితి, గాయాలై. ఏం జరిగింది అంటాడు. స్వామి, మీరు చెప్పిన నాటి నుంచి నేను కాటేయడం మానేశాను, బుస కొట్టడం మానేశాను, మైల్డ్గా తయారైపోయాను, కళింగ యుద్ధం తర్వాత అశోక చక్రవర్తిలాగా తయారైపోయాను, కత్తులు కటార్లన్నీ పారేశాను, అహింసా పరమోధర్మ అంటున్నాను, ఇలా ఉన్నాను. ఇక ఈ ఏరియాలో క్రికెట్ ఆడుకోవడానికి వచ్చే పిల్లలు నన్ను చూసి ముందు భయపడేవాళ్ళు. ఒకరోజు ఒకడు కొట్టాడు, బాల్ కొడితే అది 6 ఎగిరొచ్చి నా పొదల్లో పడింది.
తీసుకోవాలా వద్దా చాలాసేపు ఆలోచించారు. వచ్చి బాల్ తీసుకున్నారు. నేనేమనలేదు. అరే ఇదేం అనట్లేదురా అని చెప్పి వాడు వెళ్ళి ఇంకోటికి చెప్పాడు. మిగతా వాళ్ళందరూ వచ్చి నా నెత్తి మీద రాళ్ళేశారు, మట్టిపెడ్డలేశారు, కర్రలతో బాదారు. అక్కడో ఇక్కడో కలుగులో దూరి ప్రాణాలు దక్కించుకున్నా. ఈ విషయం తెలిసినప్పటి నుంచి ఊళ్ళో వాళ్ళు అట్నుంచి వెళ్ళేవాడు ఇట్నుంచి వెళ్ళేవాడు నా తోక పట్టుకొని నేలకేసి కొట్టడాలు ఇవన్నీ చేస్తున్నారు స్వామి. కానీ మీరు చెప్పినట్టుగా నేను అహింసా పరమో ధర్మ పాటించాను అంది. సాధువు యగాదిగా దాని తల నుంచి తోకదాకా చూసి ఏడ్చినట్టే ఉంది. యవ్వారము కాటు వేయొద్దని చెప్పాను, బుస కొట్టొద్దని చెప్పలేదు. బుస కొట్టు, నువ్వు బుస కొట్టకపోతే ఎట్లా? నీ రక్షణ నీకు చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా బుస కొట్టాలి. నీకు ప్రాబ్లం అయ్యే సిచ్యువేషన్ వచ్చిందంటే డెఫినెట్గా బుస కొట్టాలి, లేకపోతే నువ్వు అయిపోతావు. ముందు అహింస అంటే ఎంతవరకు వాడాలి, ఎక్కడ వాడాలి, ఏం చేయాలి తెలుసుకో అని చెప్పి వెళ్ళాడు అనమాట. ఇది చాలా చాలా కీలకమైన కథ అండి. చాలా ఈవెన్ డిఫెన్స్కి వర్తిస్తుంది. ఇక మీరు ఎక్కడైనా సరే దాన్ని అప్లై చేసుకోవచ్చు. మేము కూడా ఒక్కోసారి అసహనానికి ఇరిటేట్ అవడానికి కారణాలు ఏంటి అంటే, ప్రతి కారణం నేను చెప్తూ వీడియోలలో కామెంట్లు డిస్ప్లే చేస్తూ ఇదే పని చేస్తే ఇక అసలు రివ్యూ ఎక్కడికో పోతుంది. మొన్న మీరు చూశారు ఆ బిగ్ బాస్ షో అయిన తర్వాత కార్ల అద్దాలు బద్దలు కొట్టడాలు, ఆర్టీసీ బస్సు అద్దాలు బద్దలు కొట్టడాలు, చంపుతానని చెప్పి బెదిరించడాలు ఏమేం జరిగాయో మీరు చూశారు. మరి ఫ్లోకి అగేనెస్ట్గా మాట్లాడుతున్నటువంటి మాలాంటి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందండి? రకరకాలుగా పైకి లేపే థంబ్నెయిల్స్ పెట్టకుండా టాప్ 1, 2, 3లో ఉన్నారు కదా, మనం కూడా నలుగురితో పాటు నారాయణ అందాము అని చెప్పి ఇట్లాంటి వ్యవహారాలు చేయకుండా మాట్లాడుతూ ఉన్నప్పుడు మరి మాకు ఎంత భయంకరంగా ఉంటుంది పరిస్థితి ఊహించండి. మరి అలాంటప్పుడు అసహనానికి లోనవ్వకుండా, కాస్త బెదిరించకుండా, కాస్త గాండ్రించకుండా, బుస కొట్టకుండా ఉన్నామనుకోండి, నెత్తి మీద 4 రాళ్ళు ఎక్కువ వేసిపోతారు. ఇంకా చాలా బలహీనులమో అని చెప్పి భావిస్తారు. అందులో భాగంగా బుస కొట్టడం అన్నది, అందులో భాగంగా సీరియస్ వార్నింగ్ ఇవ్వడం అనేది. అర్థమవుతుందా? సో లాజికల్గా కామెంట్స్ రాసేవాళ్ళను ఎందుకంటామండి మేము? సో ఒక్కోసారి నన్ను నేను అబ్జర్వ్ నాటకంలో స్టేజ్ మీద పెట్టుకొని కొమ్ము మొలవని వాడిలాగా ఇతరులకు చెప్పే ప్రయత్నం చేయడాలు, అసహనానికి ఒక్కోసారి లోనవడాలు, చెప్పడంలో ఇట్లా రకరకాలు జరుగుతూ ఉంటాయి. అయితే నేను కనుక ఈ బుస కొట్టడం ఇట్లాంటివి ఏం చేయలేదనుకోండి, నాకు రక్షణ ఉండదు. ఆ అబ్జర్వ్ నాటకంలో క్లైమాక్స్ లాగా ఉంటుంది నా సిచ్యువేషన్. అమెరికాలోని హ్యూస్టన్ నగరంలో ఒక రాత్రి నేను నా భార్య ఒక రైల్వే స్టేషన్లో కూర్చున్నాం. చాలా లేట్ అయింది, కూర్చున్నాం. నాకు ఇప్పటికీ నా భార్య నాకు గుర్తు చేస్తూ ఉంటుంది ఆ సీన్. మగ్గింగ్ చేయడానికి ఒకడున్నాడండి, నల్లవాడు, చాలా భారీ కాయం. ఎలా ఉంటుంది ఊహించండి, ఎవరు లేరు ఇంకా అక్కడ. ఆ టైంలో కూడా వాణ్ణి కూడా నేను బెదిరించి సేఫ్గా బయటపడ్డాం. ఈ సోషల్ మీడియా గుండాల నుంచి, అశ్లీల భాష వాడే పిల్ల నిబ్బీస్ నుంచి, ఒక హెడ్ మెంటాలిటీ, ఒక మాబ్ మెంటాలిటీలో అలా ఫ్లోలో కొట్టుకుపోతూ ఉన్నటువంటి మానసిక పరిపక్వత లేని సోషల్ మీడియా గూండాల నుంచి నన్ను నేను సేఫ్ గార్డ్ చేసుకోవడానికి డెఫినెట్గా అండి గెరిల్లా యుద్ధము చేయాల్సి వస్తుంది. ఒక్కోసారి కఠినంగా కూడా మాట్లాడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఒక మొండి ధైర్యం అనేది నడిపిస్తూ ఉంటుంది. లేకపోతే ఏమవుతుందంటే, చెప్పాను కదా, రైనోసిరస్ క్లైమాక్స్లో తయారవుద్ది మన పరిస్థితి. అయితే బిగ్ బాస్ రివ్యూస్ పేరు మీద నేను ఎక్కువగా ఇతర విషయాలు మాట్లాడడానికే ఆసక్తి చూపిస్తూ వచ్చాను. మీరు గమనించవచ్చు. ఈ బిగ్ బాసే కాదండి, పాత బిగ్ బాసులతో సహా మీరు గమనించవచ్చు. బిగ్ బాస్లో ఉండే ఈవెంట్స్ అవి చూస్తూ ఉన్నప్పుడు నాకు గుర్తొచ్చే కొన్ని సంఘటనలు, పుస్తకాలు, సినిమాలు, వ్యక్తులు, ఎన్నెన్నో విషయాలు చెప్పే ప్రయత్నము, షేర్ చేసుకునే ప్రయత్నము, అంటే నాలెడ్జ్ షేరింగ్ సెషన్ లాగా ఉపయోగించుకునే ప్రయత్నమే చేస్తూ వచ్చాను. బీబీ షో అనేది ఒక చెత్తలాగా మారింది అని తెలిసిన తర్వాత కూడా చెత్త నుంచి విద్యుత్ శక్తి ఉత్పత్తి చేయొచ్చు అని చెప్పి ఆల్రెడీ ప్రూవ్ చేశారు. చెత్త నుంచి కరెంటు తీస్తూ ఉంటారు. బిగ్ బాస్ అనే ఒక చెత్తలాగా మారినటువంటి ప్రోగ్రాం నుంచి కొంతమంది కరెంటు తీయడం అంటే డబ్బు చేసుకోవడం, క్యాష్ చేసుకునే ప్రయత్నం కొంతమంది చేస్తుంటారు రకరకాలుగా సోషల్ మీడియాలో. డబ్బు చేసుకోవడం అన్నది నాకు ఆసక్తి లేదు, ఆ ఇంటెన్షన్ లేదు, ఆ డైరెక్షను లేదు బిగ్ బాస్కి సంబంధించి. నేను ఉత్పత్తి చేసే ఆ విద్యుత్ శక్తి, ఆ చెత్త నుంచి ఏమిటి అని అంటే, నాకు గుర్తొచ్చేటటువంటి గొప్ప గొప్ప విషయాలు, మంచివారు, మహానుభావులు, వారి జీవితాల్లో జరిగిన సంఘటనలు, గొప్ప గొప్ప పుస్తకాలు, సంఘటనలు, వాటిని షేర్ చేసుకునే ప్రయత్నం. ఇది కూడా అండి బిగ్ బాస్ లాంటి చెత్త ప్రోగ్రాం చూస్తున్నప్పుడు కూడా మనకు గుర్తొచ్చే రకరకాల విషయాలను షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తూ వచ్చాను. పోయినసారి బిగ్ బాస్ 6లో ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చే వరకు గేమ్ థియరీ గురించి మనం మాట్లాడుకున్నాం. ఐఐటి రామయ్య గారి గురించి మాట్లాడుకున్నాం. ఎన్ని విషయాలండి బిగ్ బాస్ చూస్తూ ఉన్నప్పుడు, అన్ని విషయాలు మనము షేర్ చేసుకుంటూ వచ్చాం. బట్ క్రమక్రమంగా బిగ్ బాస్ యొక్క స్టాండర్డ్ పడిపోతూ వచ్చి ఘోరంగా తయారైందండి. ఎలా తయారైందంటే, మానసిక పరిపక్వత లేనటువంటి చాలామంది పార్టిసిపెంట్స్ను బిగ్ బాస్ హౌస్లో ప్రవేశపెడుతూ, మళ్ళీ వాళ్లకు ఒక ఫ్యాన్ ఫాలోయింగ్లు, మళ్ళీ వాళ్ళని ఏమన్నా అంటే మన మీద విరుచుకుపడే ప్రయత్నాలు చేయడాలు, మన సమయాన్ని వ్యర్థం చేసే ప్రయత్నాలు చేయడాలు, ఏడుపుగోట్ల బ్యాచ్లను వెనకేసుకురావడాలు,
ఆట ఓడిపోతే తీసుకోలేనటువంటి వాళ్ళని వెనకేసుకొచ్చే ప్రయత్నాలు చేయడాలు, అమ్మాయిలను అయితే పూర్తిగా గొంతుకోసినట్టుగా తొక్కిపారేసే ప్రయత్నాలు చేయడాలు బిగ్ బాస్ లోపల ఎన్ని దారుణాలు జరగాలో అన్ని దారుణాలు జరుగుతున్నాయి. అందువల్ల అండి ఏదో జ్ఞానబోధ చెయ్యాలి అన్నటువంటి లక్ష్యం ఎప్పుడూ లేదు. గుర్తొచ్చినవి చెప్తున్నాను, ఆలోచించే వాళ్ళు ఆలోచిస్తారు, ఆలోచించని వాళ్ళు పక్కన పెడతారు. సో ఇంటెన్షన్ ఏంటి, ఎందుకు చెప్తూ వచ్చాం, అది చెత్తలాగా మారిందని తెలిసినా కానీ ఎందుకు చెప్తూ వచ్చాం అంటే ఆ చెత్త నుంచి ఒక విద్యుత్ శక్తిని లాగొచ్చు. ఆ విద్యుత్ శక్తి జ్ఞానం, నాలెడ్జ్ షేరింగ్ అనేది, నాకు గుర్తొచ్చినవి షేర్ చేసుకునే ప్రయత్నం చేయాలి అన్నది. ఇప్పుడు పాడతా తీయగా లాంటి ప్రోగ్రాం ఉందనుకోండి, బాలసుబ్రహ్మణ్యం గారు చాలా అద్భుతంగా కండక్ట్ చేసేవారు. ఇప్పుడు వారి అబ్బాయి కండక్ట్ చేస్తున్నట్టున్నారు కదా, బాలు గారే అక్కడ తీర్పిచ్చేవారు. అంతకుముందు పాడతా తీయగా 1 అండి 96 or 97లో వచ్చింది. ఎంఎస్ విశ్వనాథన్ గారు లాంటి వాళ్ళని, చాలా గొప్ప గొప్ప వాళ్ళనండి ఆ జడ్జిమెంట్ స్థానాల్లో కూర్చోబెట్టి వాళ్ళ చేత జడ్జిమెంట్ ఇప్పించారు. ఎంఎస్ విశ్వనాథన్ గారు అంటే ఇంత గొప్పవారండి. కేవి మహాదేవన్ గారి అసిస్టెంట్ అనాలో ఏమన్నాలో, పుహళేంది గారు సహాయకుడు పుహళేంది అని చెప్పి పడుతుంది స్క్రీన్ మీద నేమ్. పుహళేంది గారు మహానుభావులండి. అలాంటి వారిని తీసుకొచ్చి కూర్చోబెట్టి వారి చేత అసెస్మెంట్ చేయించి వారి చేత జడ్జి చేయించేవాళ్ళు. అంటే సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్, ఎస్ఎంఈస్ అంటాం టెక్నికల్గా. ఎస్ఎంఈస్ని తీసుకొచ్చి దాన్ని జడ్జ్ చేయించేవాళ్ళు ఆ కార్యక్రమంలో. క్రికెట్ తీసుకోండి, మన వరల్డ్ కప్ ఎవరున్నారు అక్కడ, రూల్స్, అద్భుతమైన అంతర్జాతీయ నియమాలున్నాయి, అవి నడిపిస్తూ ఉన్నాయి. ఎలా పడితే అలా పిచ్చి పిచ్చిగా రూల్స్ మార్చారు. ఆ రూల్స్ రాజ్యాంగం ఉంది, దానికి ఐసీసీ రూల్స్ ఉన్నాయి, అంపైర్స్ ఉన్నారు, రెఫరీస్ ఉన్నారు. చాలా అద్భుతంగా బాల్కి ఒక పర్ఫెక్ట్ జడ్జిమెంట్ అనేది ఇచ్చుకుంటూ వెళ్తారు. ఓట్లు పెట్టారనుకోండి, పాడతా తీయగలంటే ఓట్లు పెట్టారనుకోండి, ఏం జరిగేదో తెలుసా, కులాల ఓట్లు, ప్రాంతాల ఓట్లు, ఇవన్నీ చాలా ఉండేవి. జీటీవీలోనో మా టీవీయో గుర్తురాట్లా ఒక షో పెట్టేవాళ్ళు, కోటి గారు వచ్చేవారు దానికి 10-12 ఏళ్ల క్రితం, గుర్తొస్తుంది. అది ఎలా ఉండేదో తెలుసా, సేమ్ మన బిగ్ బాస్ లాగా. పాడతా తీయగా కంప్లీట్ ఆపోజిట్. జడ్జిలు ఇచ్చే మార్కులు ఉంటాయట, దాంతోపాటు బయట ప్రేక్షకులు ఓట్లు వేయాలట. బయట ప్రేక్షకులు ఓట్లు వెయ్యాలి అనేసరికి మొత్తం సీన్ అంతా మారిపోయేది. మన దగ్గర రకరకాల యవ్వారాలు ఇవన్నీ చేస్తుండేవాళ్ళు. అద్భుతంగా పాటలు పాడే అబ్బాయిలు, అద్భుతంగా పాటలు పాడే అమ్మాయిలు చాలామంది నష్టపోయారు ఆ కార్యక్రమంలో. మాకు తెలుసు, షాక్ అయ్యేవాళ్ళం. ఎందుకంటే బయట ఓట్లు రాలేదు, అందుకని చెప్పి వీళ్ళను ఫస్ట్ ర్యాంక్ ఇవ్వకుండా పక్కన పెట్టేవాళ్ళు. ఈ దరిద్రం పాడతా తీయగలో ఉండేది కాదు. పాడతా తీయగా అందుకే చూడండి, దాని స్టేచర్ అన్నది అలా మెయింటైన్ అవుతూ వచ్చింది. క్రికెట్ ఎలా మెయింటైన్ అవుతూ వస్తుంది చూడండి. నిజంగా మొన్న వరల్డ్ కప్లో ఓట్లు అని చెప్పి పెట్టుంటే ఇండియా టీం గెలిచేది ఫైనల్స్లో. ఆస్ట్రేలియా గెలవదు. ఎందుకని, ఆస్ట్రేలియా జనాభా కంటే ఇండియా జనాభా ఎక్కువ. ఆస్ట్రేలియాలో క్రికెట్ ఎంతమంది చూస్తారు వర్సెస్ ఇండియాలో ఎంతమంది చూస్తారంటే ఇండియాలో ఎక్కువ మంది చూస్తారు. సెల్ ఫోన్స్ ఇండియాలో ఎక్కువ ఉన్నాయా ఆస్ట్రేలియాలో ఎక్కువ ఉన్నాయా అంటే ఇండియాలో ఎక్కువగా ఉన్నాయి. క్రికెట్ పిచ్ ఆస్ట్రేలియాలో ఎక్కువ ఉందా ఇండియాలో ఎక్కువ ఉందంటే ఇండియాలో ఎక్కువ ఉంది. గుద్దండ్రా ఓట్లు, కేల్ కథం దుకాన్ బంద్, మన ఇండియన్ టీంకే ఇచ్చేవాళ్ళు ఓట్ల ప్రకారం అయితే. కానీ 1,35,000 మంది కూర్చొని చూస్తున్నటువంటి గుజరాత్లోని అహ్మదాబాద్ స్టేడియంలో మొత్తం మనవాళ్లే ఉన్నారు. అక్కడ నీలి సముద్రాన్ని తలపించింది ఆ రోజు ఫైనల్స్ మ్యాచ్ చూస్తుంటే. కానీ ఆస్ట్రేలియా గెలిచిందండి. అది సాధ్యమవుతుందా బిగ్ బాస్ లాంటి దాంట్లో? ఊహించండి. ఆ స్కిల్స్ చూపించినటువంటి టీం గెలిచింది ఆ రోజు. అక్కడ ఆ రోజు ఎవరు అక్కడ స్కిల్ చూపించారు, ఏం చేశారు, వాళ్ళు గెలిచారు. సైలెంట్ అయిపోయారు మన ప్రేక్షకులు. చాలా మంది స్టేడియం ఖాళీ చేసి వెళ్ళిపోయారు. అంతే, ఇంకేం చేయలేం. అట్లా ఉండాలండి ఎప్పుడన్నా కానీ. అది బిగ్ బాస్ దగ్గర మనం ఊహించగలమా? అసలు లోపల వాళ్ళ వ్యక్తిత్వం కంటే బయట ఆడే డ్రామాలు, అబ్సర్డిటీ చాలా ఎక్కువైపోయిందండి రకరకాలుగా. సో ఇంత అబ్సర్డిటీలో మనం నెత్తి మీద కొమ్ము మొలవకుండా చూడగలిగే స్థితిలో ఉండడం అనేది చాలా చాలా కష్టం. ఒకటి. రెండోది, ఐనెస్కోలాగా కంప్లీట్ బయట నిలబడి చూడడం అనేది ఇంకా ఇంకా చాలా కష్టం. ఈ అబ్సర్డిటీని ప్రయత్నం కాన్షియస్గా చేశాను నేను. ఆ నాటకం ఇప్పుడు నా మైండ్లో ఉంటుంది కాబట్టి కాన్షియస్ ప్రయత్నం చేశాను. ఒక్కోసారి ఆ డైరెక్షన్లోకి వెళ్తున్నామా అని చెప్పి తెలిసి మళ్ళీ ఒకసారి సరి చూసుకొని మళ్ళీ లేదు అని చెప్పి వెంటనే మళ్ళీ కాన్షియస్గా కరెక్ట్ చేసుకుంటూ ముందుకెళ్ళడం, ఈ ప్రయత్నం చేస్తూనే వచ్చానమాట. ఒకసారి ఫస్ట్ దానికి వెళ్తే ఆ సింహాలు తీసుకొచ్చాను, పాపులేషన్ కంట్రోల్ ఇవన్నీ అన్నాను కదా, అది ఫ్యాంటసీ కాదు, ఇది అబ్సర్డిటీ అవుతుంది. ఒక 3 వారాల క్రితం ఒక పార్టిసిపెంట్ వెళ్ళిపోయినప్పుడు టిమిక్స్చర్ ఎంజాయ్ ఛానల్ కమ్యూనిటీ ట్యాబ్లో ఒక పోస్ట్ పెట్టాను. ఒక చెట్టు ఉంటుంది, చెట్టుకు పండ్లు ఉంటాయి. ఆ పండ్లు తెంపి తినడానికి ఒక పిల్లవాడు, ఆ ఫేస్ చూస్తుంటే నెలల పిల్లవాడిలాగా ఉంటాడు, లేదా 1 year పిల్లవాడిలాగా ఉంటాడు. చెట్టు పై కొమ్మల మీదకి ఎక్కడో ఎక్కుతాడు. ఆ పండ్లు తినాలనుకుంటుంటే ఎర్రచీమలొచ్చి ఆ పిల్లవాడిని మొత్తం కమ్మేసేసి పీక్కు తింటూ ఉంటాయి. చూడడానికి హృదయ విదారకంగా ఉంటుంది. దట్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ అబ్సర్డిటీ అన్నమాట. ఎందుకంటే దట్ నెవర్ హ్యాపెన్స్. నెలల పిల్లవాడు లేదా 1 year పిల్లవాడు అంత భారీ చెట్టెక్కి అంత పైకి వెళ్ళేంతటి సీన్ లేదు. అప్పుడే వాడు కింద బుడుబుడు అడుగులేస్తుంటాడు, అసలు పైకి ఎక్కలేడు. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అబ్సర్డ్. పైకి వెళ్ళి అది తింటూ ఉన్నాడు, పండు తెంపుకోవాలని చెప్పి పైకి వెళ్ళాడు, కానీ చుట్టుపక్కల చీమలన్నీ పీక్కు తింటూ ఉన్నాయి. ఆ ఫోటో లోపల చాలా సమాచారం ఉందన్నమాట.
ఇర్రేషనల్గా కనిపిస్తుంది పిల్లవాడు చెట్టెక్కడం అన్నది. కానీ కరెక్ట్గా సొసైటీకి అది కనెక్ట్ అవుతుంది. ఎవరైనా సరే తన తాహతుకు మించి ఎదగాలి అని చెప్పి ప్రయత్నం చేసిన, తన కుల బ్యాక్గ్రౌండ్, ప్రాంతీయ బ్యాక్గ్రౌండ్, డబ్బుల బ్యాక్గ్రౌండ్, సోషల్ మీడియా బ్యాక్గ్రౌండ్, ఈ రోజుల్లో చెప్పాలంటే ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్సు లక్షలలో ఇట్లా ఎవరూ లేకుండా, ఏమీ లేకుండా కాస్త ఎత్తుకు ఎదగడానికి, ఎగరాలని చెప్పి ప్రయత్నం చేశాడనుకోండి, సొసైటీయే అండి మీదబడి పీక్కు తినేసి రక్కేసేసి టార్చర్ పెట్టి నరకం చూపిస్తుంది వాడికి. ముందు ఏదో ఒకటి క్రింజ్ కామెడీలో, క్రింజ్ పాటలో ఏదో ఒకటి పాడి ఏదో చేసి సోషల్ మీడియాలో ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకొని ఒకటి క్రియేట్ చేసుకొని ఉన్నారనుకోండి, ఇంకా ఆ తర్వాత మనం ఏమేమి తప్పులు చేసినా ఏం చేసినా అవన్నీ ఒప్పులు అయిపోతాయి అన్న విధంగా సోషల్ మీడియానే ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది అన్న చందంగా ఈరోజు పరిస్థితి తయారయ్యింది. మీరు ఏ త్యాగరాజస్వామి వారి కృతిలో, రామదాస్ కీర్తనలో నేర్చుకొని చక్కగా పాడండి. తిప్పి కొడితే మీకు 1000 వ్యూస్ 2000 వ్యూస్ కూడా రావు. 5000 వ్యూస్ వస్తే చాలా గ్రేట్. ఒక క్రింజ్ పాటలు పాడే వ్యక్తి ఉన్నాడు, అట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్ లోపల. గొంతు కర్ణ కఠోరంగా ఉంటుంది, దారుణంగా ఉంటుంది, సంగీత సాధన ఉండదు, అసలు ఏమీ ఉండదు. గాలివాటి పాట ఏదో రాసిస్తారు, మైక్ పెట్టుకున్నట్టుగా. ఒక కొలవేరెడ్డి పాట హిట్ అయింది చూడండి, ఆ టైప్లో నిలబడి మైక్ ముందు పాడుతున్నట్టుగా దారుణంగా ఉంటాయి గొంతులు. కొన్ని పేర్లు వద్దులేండి, బాగుండదు. కానీ మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఉంటాయి, 2 millions 3 millions వ్యూస్ ఉంటాయి. క్రింజ్ని ఆశ్చర్యం ఏంటో తెలుసా, తిట్టుకుంటూనే మళ్ళీ అదే చూస్తుంటారు. హే 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 ఎలా ఉందో చూద్దామని చెప్పి వెళ్ళి చూస్తుంటారు. అట్లా వ్యూస్ పెంచుతూ ఉంటారు. నిజంగా కష్టపడి, నిజంగా నిజాయితీగా ఉన్నటువంటి వాళ్ళకు వ్యూస్ ఉండవు, ఏమీ ఉండవు. మా గురించి చెప్పట్లా, జనరల్గా సోషల్ మీడియా యొక్క ట్రెండ్స్ గురించి చెప్తూ ఉన్నాను. మాకు వ్యూస్కి ఏం కొదవలేదండి. మెయిన్ ఇంకో ఛానల్ ఉంది మాకు, చాలా సఫిషియంట్ వ్యూస్ ఉన్నాయి, మాకు కావాల్సిన వ్యూస్ ఉన్నాయి. టీమిక్స్చర్ ఎంజాయ్ ఛానల్లో బిగ్ బాస్ రివ్యూస్ చెప్తున్నప్పుడు వ్యూస్ విపరీతంగా రావాలి అని చెప్పి మేము ఏనాడు ఎక్స్పెక్ట్ చేయలేదు. సబ్స్క్రైబర్స్ పెరగాలి అని మాత్రం మేము ఎక్స్పెక్ట్ చేస్తూ ఉండేవాళ్ళం. ఎందుకంటే వేరే వీడియోస్ తర్వాత మేము పబ్లిష్ చేస్తుంటే ఆ వీడియోస్ చూడడానికి ఈ సబ్స్క్రైబర్స్ ఉపయోగపడతారు కాబట్టి, వాళ్లకు ఈ కంటెంట్ ఉపయోగపడుతుంది కాబట్టి మీకు వరుసగా నెక్స్ట్ కొన్ని పాత వీడియోస్ రీపబ్లిష్ చేస్తున్నాం ఇక్కడ చూడండి. నెక్స్ట్ వారం 10 రోజుల్లో కొన్ని వస్తాయి. నేను కూడా ఒక వెకేషన్కి వెళుతూ ఉన్నాను, బట్ స్టిల్ నెక్స్ట్ 1 వీక్కి కావాల్సినటువంటి వీడియోస్ అన్నీ కూడా రెడీగా సిద్ధం చేసి షెడ్యూల్ చేసి పెట్టడం జరిగింది. అవి వస్తాయి, మీరు చూడండి. సో ఇదన్నమాట అండి. ఇంకా చాలా ఉన్నాయి చెప్పడానికి విశేషాలు, బిగ్ బాస్ ఇంకా ఎందుకు చూస్తున్నామని చెప్పడానికి నాకు వేరే కారణాలు కూడా ఉన్నాయి. అవన్నీ మనం ఇక్కడ చర్చించలేము. అవసరం వచ్చినప్పుడు, అవకాశం వచ్చినప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను. బిగ్ బాస్ రివ్యూస్ ఎవరైతే మొత్తం చూశారో మా ఛానల్ లోపల వాళ్ళందరికీ అండి మరొకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తూ, వీడియో చూడగానే నమ్మకంగా లైక్ కొట్టినటువంటి వాళ్ళు ఉన్నారు, లేదా నచ్చకపోతే డిస్లైక్ కొట్టిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ధన్యవాదాలు చెప్తూ, కామెంట్ సెక్షన్లో రెగ్యులర్గా ఇంటరాక్ట్ అవుతూ కామెంట్స్ రాసినటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్లకు ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తూ ఈ వీడియో ముగిస్తూ ఉన్నాం. ధన్యవాదాలు.